హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ గుత్తొంకాయ కూర. వాటర్లో సాల్ట్ వేసుకొని వంకాయలు కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. ఇప్పుడు నువ్వులు, మెంతులు, పల్లీలు, షాజీరా, ధనియాలు, ఎండిన కొబ్బర ఇవన్నిటిని తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని ఇవన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోండి. వేయించుకున్న అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకోండి. పల్లీలని పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. బాగా మిక్సీ పట్టి పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కడాయిలో వేసుకొని నూనె పోసుకొని వేయించుకోండి. అలాగే చింతపండు కూడా వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా వేగనివ్వండి. ఇలా మంచిగా వేగాక దీన్ని చల్లారబెట్టుకోండి. ఇది చల్లగా అయినాక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ అయ్యాక దాంట్లో కారం వేసుకోండి. అలాగే పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకోండి. కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. మనం వాటర్లో నానబెట్టుకున్న వంకాయని తీసుకొని వంకాయలలో మసాలా మొత్తం నింపేసుకోవాలి. ఇలా మంచిగా నింపేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కూర భగవాన్ని తీసుకొని దాంట్లో నూనె పోసుకొని నూనెని వేడవనివ్వండి. నూనె పోసుకొని ఇప్పుడు మనం కొంచెం షాజీరా వేసుకోండి. అలాగే దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోండి. సిమ్లో పెట్టుకొని మెల్లిగా వేగనివ్వండి. కరివేపాకు వేసుకోండి. మనం పక్కకి మసాలా పెట్టుకున్న వంకాయలని మెల్లిగా ఒక్కొక్కటి ఇలా నీట్గా భగవాన్లో పెట్టేయండి. అన్నీ మంచిగా ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి వీటిని వేగనివ్వండి. ఒక సైడ్ వేగాక మెల్లిగా ఇంకొక సైడ్కి మలిపి వేసుకోండి. అన్నిటినీ మలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి వేగనివ్వండి. ఇలా వంకాయలు అనేటివి మంచిగా వేగాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిగిలిన దాన్ని కొన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉండలు ఏమి లేకుండా మిక్స్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని ఇప్పుడు దీన్ని కూడా మనం మూత పెట్టుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. మసాలా మంచిగా వేగాక వాటర్ పోసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. కొద్దిసేపు తర్వాతకి మూత ఓపెన్ చేసి ఇలా మసులుతున్నప్పుడు ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం గరం మసాలాని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ దమ్ముకు పెట్టండి. తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేయండి.
అంతేనండి, గుత్తొంకాయ కూర మనకి రెడీ అయిపోయింది. తప్పకుండా అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.